జీవితం సైకిల్ లాంటిది. ఎలా నడిపితే అలాగే నడుస్తుంది. గట్టిగా తొక్కకపోతే ముందుకెళ్ళలేరు. కష్టపడకపోతే విజయానికి చేరుకోలేరు. బ్యాలెన్స్ కోల్పోతే కిందకి పడిపోతారు. మనసు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోకపోతే జీవితం సవాళ్ళతో నిండిపోతుంది. నిలిచిపోతే స్థిరంగా ఉండలేరు. ఒకే చోట నిలిచిపోతే ఎదుగుదల నిలిచిపోతుంది. ముందుకి కదలడమే మార్గం. గమ్యం ఎక్కడో తెలుసు, కానీ దారిలో ఊహించని మలుపులు ఉంటాయి. అనుకున్న విధంగా కాకుండా జీవితం మలుపులు తిరిగిన మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలి. చిన్న పిల్లవాడు మొదటిసారి సైకిల్ నడపడానికి ప్రయత్నించినప్పుడు కిందకి పడడం తప్పనిసరి. కానీ మళ్ళీ లేచి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే మన జీవితం. పడిపోవడం తప్పు కాదు, లేచి మళ్ళీ ముందుకెళ్ళకపోవడమే మనం చేసే పెద్ద తప్పు. జీవితం సైకిల్ లాంటిది. ముందుకి కదలాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు తగిలి టైర్ స్కిడ్ అవుతుంది. మనం కిందకి పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కిందకి పడతాం, మళ్ళా లెగుస్తాం. మనం అనుకున్న ప్లేస్కి ఖచ్చితంగా చేరుకుంటాం. మన జీవితంలో కూడా అలాగే. మనం మన దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎంతోమంది సూటిపోటి మాటలు అంటారు. వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న గెలుపును ఖచ్చితంగా గెలిచి తీరుతాం.